సీఎం రేవంత్ సారు ఫారెన్ టూర్ కెళ్లి పట్నం వచ్చుడే ఆల్చం. పెట్టుబడులు కంపెనీలు పట్టుకొచ్చిండని క్యాడర్ అంతా ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఎదుర్కొనే పనులుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇన్నొద్దుల సంధి చూస్తున్న ఎదురు సూపులకు పర్దవడి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతోనున్నారు. మరి కేబినెట్ విస్తరణలా ఎవలెవలికి జాగ దక్కుతుంది, ఎవలెవలు మంత్రులు కాబోతుర్రు? ఇప్పుడా అప్పుడా అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ అయ్యి మాకే మంత్రి పదవి దక్కుతుందో అని చూస్తున్న ఎమ్మెల్యేల ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఇంకింత పెరిగింది. కంపెనీలు పట్టుకొచ్చేందుకు బయట దేశాలకు పోయిన సీఎం సారియాలు రానే వచ్చే ఇంకో 2 వద్దుల్లో ఢిల్లీకి పోయేది కూడా ఉన్నదట. ఇక పోయి హైకమాండ్ తోని కూర్చొని అన్ని మాట్లాడి కేబినెట్ విస్తరణ మీద చర్చ చేసి ఏ ఎమ్మెల్యేకి ఏం మంత్రి పదవి ఇవ్వాలని కాగితాల మీద సంతకాలు పట్టుకొస్తారని ఎదురు చూస్తున్న లీడర్లు. ఇంట్లో కొందరు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉంటే ఇంకొందరు జిల్లా పేరు మీద సామాజిక వర్గం పేరు మీద జాగ దక్కుతుందని ఆశపడుతున్నారు కొందరు. పని పీసీసీ చీఫ్ ఇవ్వాలనేది కూడా తేలిపోతుంది అనే వరకలా ఆ పోస్ట్ మీద నజర్ పెట్టిన వాళ్ళు కూడా పక్కా నాకే పదవి అన్న నమ్మకంతో ప్రమాణ స్వీకారాల కొత్త బట్టలు కొలతలిచ్చే పనులు పడుతున్నారు. ఇదే టైంలో ఇంకో దిక్కు వినిపిస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ కెళ్ళి పార్టీ మారినోలే కాకుండా కొత్తగా పార్టీ మారి కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారని కొన్ని పేర్లు వినొస్తున్నాయి కదా. అగో వాళ్ళు కూడా మాకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతాము, పిలిచీలు వేయకుంటే మేమెందుకు కారు దిగుతాము అని ఖచ్చితంగా అడుగుతుర్రంట ఆకు. అట్లనే ఒకవేళ వాళ్ళకి పదవులు ఇస్తే ఎన్నటి సందో పార్టీలుండి పతార వెంచిపిచ్చి పవర్ దక్కేందుకు పనిచేసిన కాంగ్రెస్ లీడర్లు కయ్యూను లేసరో లేకుంటే అలాగే బయటికి గులు కూడా చేసే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే ఎవ్వరు చిన్నవుచ్చుకోకుండా అటు పీసీసీ చీఫ్ ఇటు కేబినెట్ల జాగా నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేద్దామని చూస్తురట. మరి చూడాలి ఎవరికి ఏం పోస్టు దక్కుతుంది ఏం కథ అనేది.